చాలా చింతించగలిగిన విషయం ఏంటంటే ఇది మూడోసారి నాలుగోసారి నేను వచ్చిన అవే రెగ్యులర్ ఫేసెస్ కనబడే ఫేసెస్ కనబడుతుంది. మీకు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా మీరు మారట్లేదు. మీ తోటి మీ కుటుంబ సభ్యులు ప్రోత్సాహం యాక్షన్ చేయడానికి మీ ప్రోత్సాహం మీ తోటి వాళ్ళ ప్రోత్సాహం తెలియదు. ఈ కాలం ఇంతకుముందు శైలేంద్ర సత్యనారాయణ చెప్పినట్టు రమేష్ గారు చెప్పినట్టు అడ్డాకూలీ అడుగుతున్నారు. రోజు ఉద్యోగం అడుగుతున్నాం, 2 గంటలు చేస్తాం. మీకు ఇంత అదృష్టం ఉంది. మీ సింగరీలో పనిచేస్తున్నాను అదృష్టం. రెగ్యులర్గా చేస్తే దాదాపు 80,000 లక్షల రూపాయల వరకు చిన్నచుకుంటారు. అదే కాకుండా హాస్పిటల్ ఫెసిలిటీ మీరు అన్ని ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు కానీ ఉద్యోగం చేస్తలేదు. మీరు మీ కంపెనీకి మీ అవసరం లేదు, మీకే కంపెనీ అవసరం కాదు. ఫస్ట్ మీరు గుర్తెరగండి. ఇట్లనే చేస్తే మాత్రం డిస్మిషన్ కంపల్సరీ చేయలేదు. ఇంతకుముందు శైలేంద్ర సత్యనారాయణ చెప్పినట్టు జీఎం ఆఫీస్ దగ్గర 3,000 రోజులు చేశారు. డిస్మిషన్కి ఏం సాధించలేదు. మీరు మీ కుటుంబానికి భారం అవుతున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకనైనా మారండి. కంపెనీ ఒక హార్ష్ డిసిషన్ తీసుకున్న ఒక రోజు పొద్దున్న తీసుకుని వాళ్ళందరూ తీసిస్తే మీ పరిస్థితి ఎట్లుంది, మీ పరిస్థితి మీరు ఆలోచించుకుంటున్నారో లేదో లేదా మీతోటి మీ మీద ఆధారపడిన వాళ్ళ పరిస్థితిని కూడా చూసుకోండి. భూపాలపల్లిలో గత 3 సంవత్సరాల క్రితం 42 మందిని ఒకటే రాత్రి డిస్మిస్ చేశాం. 42 మందిని. ఆ పరిస్థితి వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. ఇది అయిపోయింది. ఇప్పుడు 2021 అయింది. 42 మందిని ముందర కూడా ఉన్నారని అందరినీ డిస్మిస్ చేశాం. 42 మంది. ఆ పరిస్థితి మీకు కూడా వస్తుంది. మీరు ఇట్లనే ప్రవర్తిస్తున్నారు, మీకు కూడా వస్తుంది. కాబట్టి ఇక ముందైనా మారండి. మారి మీ ఉద్యోగం సక్రమంగా చేసుకోండి. మీ భవిష్యత్తు మంచి తీర్చిదిద్దుకోండి. ప్లస్ మీతోటి మీ మీద డిపెండ్ అయిన వాళ్ళని కూడా కాపాడుకోండి. ఇంకోటి రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది. మాకే బాధాకరంగా ఉండదు. మీరు ఎట్లా బ్రతుకుతుంది. మేము ఒకరోజు చేయకపోతే ఒకరోజు జీతం, ఒక నెల జీతం వస్తుంది మాకు గడవదు. మీకు ఎట్లా గడవస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఓకే, మరోసారి మీకు విన్నవించుకునేది అంటే కంపెనీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రెగ్యులర్గా డ్యూటీ చేయండి. చూసి మీ భవిష్యత్తు మంచి విషయాలన్నీ కూడా వివరించారు. ఇప్పుడు మీరు ఆప్షన్ జాబ్ చేసే వాళ్ళు దాదాపుగా 70 నుండి 80% మంది అందరూ కూడా కంపాషనెట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మీరు వచ్చిన వాళ్ళు. 2018 తర్వాత ఏదైతే మన కంపాషనెట్ ఎంప్లాయ్మెంట్ ఉందో అందులో వచ్చిన వాళ్ళు. మీరు ఏజ్ ఉండి అనారోగ్యం వల్ల చేయట్లేదన్నా అది కూడా సమస్య కాదు. ఇప్పుడు మీరు ఇతర మన గతంలో నిర్వహించిన కౌన్సిలింగ్లో మీరు చెప్పిన ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలు కనుక చూసినట్టయితే ఇప్పుడు మన ఏరియాలో ఉన్న 5,000 మంది ఏ ఒక్క కారణం కూడా ఉద్యోగం చేయలేదు. అంటే అంత సింపుల్ రీజన్స్ చెప్పి మీరు ఉద్యోగానికి రావడం లేదు. అలాగే మీతోటి ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో 2018 తర్వాత వారందరూ కూడా వారికి ఉన్న అర్హతలను బట్టి క్లర్క్గా చేస్తున్నారు. ఇంకా ఉన్నత అర్హతలు కలిగిన వాళ్ళు ఇంజనీర్గా చేస్తున్నారు, అంటర్మేనర్గా చేస్తున్నారు. ఈవెన్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా సెలెక్ట్ అయ్యారు మీలాగా కంపాషన్ ఎంప్లాయ్మెంట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా చూసి మీరు వ్యక్తిగతంగా కానివ్వండి, మీరు సమాజపరంగా మీ కుటుంబ గౌరవాన్ని కాపాడడం కానివ్వండి, అలాగే కంపెనీకి వచ్చే నష్టాలను కానివ్వండి, ఇవన్నీ ఆలోచించి మీరు అందరూ కూడా చక్కగా వీళ్ళకు హాజరుగా కండి. అలాగే భవిష్యత్తులో ఇలాగా మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ పెట్టుకొని ఇప్పుడు కంపెనీని ఉత్పత్తి లక్ష్యాల గురించి ఎవరైతే మిమ్మల్ని తీసుకుంటున్నారో ఆ లక్ష్యాలు నెరవేరినప్పుడు ఏమవుతుంది, మిగతా ఉద్యోగులందరికీ కూడా ప్రమాదంలో వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు భవిష్యత్తులో మీ ఉద్యోగాలను కాపాడుకోవాలంటే రెగ్యులర్గా అటెండ్ కండి. మీతోటి ఎవరైతే ఉద్యోగులు ఇంతకుముందు జాయిన్ అయ్యి ఎలా పనిచేస్తున్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించండి. ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఇప్పుడు మీరు సింగిల్ కౌన్సిలింగ్ ద్వారా మిమ్మల్ని చక్కగా గైడెన్స్ చేస్తారు. కాబట్టి చిన్న కారణాల ద్వారా మీరు ఉద్యోగాలకు రాకుండా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇచ్చిన అవకాశాన్ని మీరు అందరూ కూడా భవిష్యత్తులో సద్వినియోగం చేసుకోవాలి. బయట 500 కూలి పోయి పొద్దున దాకా 8 గంటలు 10 గంటలు పనిచేసి అలా వస్తా ఉన్నారు. మంచాలు పోతా 7 గంటలకు ఆడ వందలాది మంది కూర్చొని నన్ను పిలుస్తావన్నా పనికి వస్తా 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తావని అడుగుతా ఉన్నా. అంటే మీకు ఇలా సింగరేణి సంస్థ బంగాళాన్ని సింగరేణి సంస్థలు ఉద్యోగాలు ఇచ్చి 7-3 రోజులు మీకు ఉద్యోగం కనిపిస్తుంది కదా. మీరు రావడం చాలా చాలాని కుటుంబంలో ప్రతి ఒక్క మనిషికి సమస్యలు ఉంటాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు, జ్వరవస్థలు, ఇతర కార్యక్రమాలు, వాహనాలు ఇవన్నీ శాస్త్రం కాదు కదా. పొద్దున్న లేచి డ్యూటీకి వస్తే ప్రశాంతంగా ఉంటే పడిపోతే డబ్బులు వస్తాయి. ఈ కాడ హ్యాపీగా ఉంటారు. దాదాపు 100 మాసాలు 60 మాసాలు ఏ పరిస్థితి ఉంది సింగరేణిలో 365 రోజులు. మనం ఏం చేయగలుగుతాం ఆలోచించుకోండి. మీకు తెలియదు మన జిఆర్ఎస్ దగ్గర 3,600
నిరాదీక్ష చేసి చనిపోయిన బిజినెస్ మాకు ఉద్యోగం ఇవ్వండి, ఒకసారి మేము కాపాడుకుంటాం అని చెప్పి ఈ భవిష్యత్తు ఒకసారి గుర్తు చేసుకున్న మనసులో రేపు పొద్దున కంపెనీలో డిస్మిస్ అయిపోయినాం, ఇక మనకు ఉద్యోగం లేదు అంటే రోజు ఇంట్లో కూర్చొని బాధపడుతుంటే ఏదో దురవాళ్ళకి అలవాటు పడి ఈ భార్య పిల్లలు నేర్చుకొని పెళ్లి ఎంతమందికి వెళ్ళినా కానీ